హర్యానాలో మూడవసారి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో పూర్తి మెజారిటీ ప్రభుత్వం అక్కడ ఏర్పడుతోంది. ఇది ఒక చారిత్రాత్మక విజయం. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ చేసినటువంటి అభివృద్ధి ఆధారంగా డబుల్ ఇంజన్ సర్కార్ కారణంగా అన్ని వర్గాలకి చేరువై అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేసినటువంటి భారతీయ జనతా పార్టీకి ప్రజలు మరొకసారి పట్టం గట్టబెట్టారు. సో నరేంద్ర మోదీ గారికి, భారతీయ జనతా పార్టీకి హర్యానా ప్రజలు ఇచ్చినటువంటి ఒక ఆశీర్వచనంలా దీన్ని భావించవలసి ఉంటుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ ఒక అహంకారపూరిత ధోరణితో మళ్ళీ ఏదో అధికారం తమకు చేజిక్కిచ్చినట్టుగా వచ్చేసినట్లుగా ప్రగల్భాలు పలికి చేసినటువంటి వారి ప్రయత్నాలకి హర్యానా ప్రజలు సరైనటువంటి వారికి గుణపాఠం చెప్పారని తప్పదు. కేవలం జాతి ఆధారిత, కుల ఆధారిత రాజకీయాలు చేసి ప్రజల్ని, కొన్ని వర్గాలని రెచ్చగొట్టి మరి అధికారంలోకి రావచ్చు అనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి హర్యానా ప్రజలు చెప్పినటువంటి గుణపాఠం. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో మరి 10 సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరిగాయి. అలాగే కొత్త మరి జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ పాస్ చేసిన 5 సంవత్సరాల తర్వాత జరిగిన ఎన్నికల్లో మరి భారతీయ జనతా పార్టీకి నంబర్ 2 పార్టీగా దాదాపుగా 26-27 సీట్లతో, అత్యధిక ఓట్లతో, నేషనల్ కాన్ఫరెన్స్ కంటే కూడా ఎక్కువ ఓట్లు ఈరోజు భారతీయ జనతా పార్టీకి జమ్మూ కాశ్మీర్లో వచ్చాయి. సో ఇది జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఆర్టికల్ 370 రద్దు ఏదైతే కేంద్ర ప్రభుత్వం, మోదీ గారి ప్రభుత్వం చేసిందో దాన్ని సమర్థిస్తూ ఇచ్చినటువంటి తీర్పుగా దీన్ని భావించవలసి ఉంటుంది. 64% ప్రజలు ఈరోజు జమ్మూ కాశ్మీర్లో ఎలక్షన్లలో ఓటింగ్ చేశారంటే ఇది ఒక ప్రజాస్వామ్యానికి, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వ విధానానికి జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఇచ్చినటువంటి కితాబుగా భావించాలి. బీజేపీ, కాంగ్రెస్ మధ్య జాతీయ స్థాయిలో పోటీ ఉన్న నేపథ్యంలో ఈరోజు ఎన్నికల ఫలితాలు హర్యానా, జమ్మూ కాశ్మీర్లో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్కి అందనంత దూరంలో ఉందని, భవిష్యత్తులో కూడా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కనే కలలు ఎప్పుడూ సాకారం అవ్వవని, రానున్న దశాబ్దాల పాటు బీజేపీని అధికారంలో ఉంటుందనటానికి ఈ రాష్ట్రాల ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఒక సంకేతంగా భావించాల్సి ఉంటుంది.